హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసీ 2025. సో చాలామందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికే నేను మళ్ళీ అయితే వీడియో స్టార్ట్ చేసేసాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొంచెం హౌస్ షిఫ్టింగ్, మా ఫ్యామిలీ కొంచెం హౌస్ షిఫ్టింగ్ ఇవన్నీ బిజీ ఉండటం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. బట్ ఈ రోజు నుంచి వీడియోస్ అయితే ప్రతిదీ ఐసెట్ గురించి అయితే అప్డేట్స్ వస్తాయి. అలాగే ప్రీవియస్ 2024 వీడియోస్ కూడా చూడండి. ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది ఐసెట్ అంటే ఏంటి అని చెప్పి. ఓకేనా, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీఐసీ 2025 క్వశ్చన్ సబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకి మాత్రమే మార్క్స్ యాడ్ చేస్తారా, పెట్టని వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయరా? అసలు అబ్జెక్షన్ అంటే ఏంటి, ఎందుకు క్వశ్చన్ సబ్జెక్షన్ పెడతారు స్టూడెంట్స్? ఓకేనా, ఇదైతే క్లారిటీ ఇస్తాను. చాలామందికి అయితే డౌట్ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది క్వశ్చన్ సబ్జెక్షన్ పెట్టారు, మరి మేమైతే పెట్టలేదు, అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకే మార్క్స్ యాడ్ చేస్తారా లేకపోతే యాడ్ చేయరు? అసలు అబ్జెక్షన్ అంటే ఏంటి అని చెప్పి నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడే స్కిప్ చేయకండి. నేను కంటెంట్ త్వరగానే చెప్పేస్తూ ఉంటాను, మీకు అర్థమవుతుంది క్లియారిటీగానే. కానీ కొంతమంది ఏమో లాంగ్ అయిపోతే లాంగ్ అంటారు, కొంచెం అయితే కొంచెం అంటారు. అన్నీ మీ ఇష్టమే, ఇంకా మేము వచ్చేసరికి ఎలా చేయాలో మాకు అర్థం కాదు. ఓకేనా, ఎనీవే, సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, చాలామందికి తెలీదు. సో మీ నుంచి నేను చూసేది ఏంటంటే, మీ చిన్న రిక్వెస్ట్, మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది, అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే అబ్జెక్షన్ అంటే ఏంటో నేను చెప్తాను. ఓకేనా, సో అబ్జెక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఐసెట్ ఎగ్జామ్ రాశారు కదా, ఐసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేశారు కదా. ఆ ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అనేవి మిస్టేక్గా ఇవ్వచ్చు, లేదా కొన్ని క్వశ్చన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్కి ఇవ్వబోయింది ఇంకో క్వశ్చన్కి ఇవ్వచ్చు. లేదంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అనేవి, ఆప్షన్ ఇచ్చిన దానికి సపోజ్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4 ఆప్షన్స్లో ఆ 4 ఆప్షన్స్ దాని ఆన్సర్ కాదు, ఏదో బయట ఆన్సర్ అనమాట. కాకపోతే ఆ 4 ఆప్షన్లో ఉన్నది వాళ్ళు ఆన్సర్ కింద ఇచ్చారనమాట. అప్పుడు అది రాంగ్ క్వశ్చన్ అవుతుంది కదా. అబ్జెక్షన్ అంటే ఏం లేదు, ఇప్పుడు అక్కడ ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా రాంగ్ ఉంటే అది మీరు ఐడెంటిఫై చేశారు అంటే, ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ మీరు మల్టిపుల్ చాయిస్లో 4 ఆప్షన్స్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా, క్వశ్చన్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా సరే మీరైతే అబ్జెక్షన్ పెట్టచ్చు. ఓకేనా, అబ్జెక్షన్స్ అంటే ఆ క్వశ్చన్ ఏమైనా రాంగ్ ఉండొచ్చు, లేకపోతే ఆప్షన్స్ ఏమైనా రాంగ్ ఉండొచ్చు, లేదంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏవి కాకుండా వేరే ఆన్సర్ అయినా అయి ఉండొచ్చు. అది అలా మిస్టేక్స్ వచ్చినప్పుడు మనం అబ్జెక్షన్ పెడతాం అన్నమాట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది కాదు, ఈ 4 ఆప్షన్లో ఆన్సర్ లేదు, లేకపోతే ఈ క్వశ్చన్కి అసలు ఈ 4 ఆప్షన్సే కాదు, వేరే ఆప్షన్ ఉంది అని పెడతాము. లేదు అంటే ఈ క్వశ్చన్కి ఏ ఆప్షన్ కాదు, బి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అని చెప్పి వాళ్ళకి మనం అనేది అబ్జెక్షన్ అయితే చేస్తాము. మీరు ఇచ్చిన కీ షీట్లో ఇన్ని క్వశ్చన్స్ తప్పు ఉన్నాయి, ఇన్ని క్వశ్చన్స్ అనేవి మళ్ళీ ఇంకొకసారి మీరు రీవెరిఫై చేయండి అని చెప్పి మనమైతే అబ్జెక్షన్ చేస్తాం. సో అబ్జెక్షన్ అనేది ప్రతి స్టూడెంట్ చేయాలా అంటే ప్రతి స్టూడెంట్ అవసరం లేదు. ఎవరో ఒకరికి ఎవరికైతే అనిపించిందో వాళ్ళైతే అబ్జెక్షన్ పెడితే చాలు. అబ్జెక్షన్ పెడితే అది ఆ పెట్టిన పర్సన్కే మార్క్స్ యాడ్ చేస్తారంటే కాదు, ప్రతి ఒక్కరికి అయితే ఒక్క పర్సన్ అబ్జెక్షన్ పెట్టినా చాలు. ఆ క్వశ్చన్ నిజంగా రీవెరిఫై చేసిన తర్వాత నిజంగా రైట్ అనుకుంటే ప్రతి ఒక్కరికి మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, అందరూ టెన్షన్ పడుతున్నారు, మేము అబ్జెక్షన్ పెట్టలేదు, మరి మాకు ఏమన్నా మార్క్స్ యాడ్ అవ్వవా అని అనుకుంటున్నారు. అబ్జెక్షన్ అంటే ముందు అక్కడ క్వశ్చన్స్ మిస్టేక్ అయి ఉండాలి. మనం ఏదైతే క్వశ్చన్ రైజ్ చేసి అబ్జెక్షన్ పెట్టామో వాళ్ళు రీవెరిఫై చేసినప్పుడు కూడా వాళ్ళకి సేమ్ అలాగే వస్తే అప్పుడు మనకి మార్క్ ఇస్తారనమాట. నిజమే, మా సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉంది, సో మీకు మార్క్ ఇవ్వాలి అని చెప్పి మార్క్ ఇస్తారు. ఈ అబ్జెక్షన్ అనేది ప్రతి స్టూడెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు పెట్టినా సరిపోతుంది. ఓకేనా, ఎవరో ఒకరు అబ్జెక్షన్ పెట్టినా సరిపోతుంది. ఒక్కరు పెట్టినా సరే ప్రతి ఒక్కరికైతే మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకే కాదు, అబ్జెక్షన్ పెట్టని వాళ్ళకు కూడా ఒకవేళ ఆ క్వశ్చన్ తప్పు అయితే ప్రతి ఒక్కరికైతే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అబ్జెక్షన్ పెడితేనే మార్క్స్ యాడ్ అవుతాయని అనుకోవడం మీ భ్రమ. సో అబ్జెక్షన్ పెట్టినా పెట్టకపోయినా ఒకవేళ ఎవరైనా అబ్జెక్షన్ పెట్టి ఈ క్వశ్చన్ తప్పు ఉంది అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ రైజ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి
ప్రతి ఒక్కరికి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా? మీకు ఒక క్లారిటీ వచ్చిందా అనుకుంటున్నాను. అబ్జెక్షన్ అంటే ఏంటి అని చెప్పేది. అబ్జెక్షన్ అంటే ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన కీ షీట్లో ఆ క్వశ్చన్కి ఏమన్నా మిస్ మ్యాచ్ అయ్యే ఆన్సర్స్ ఇవ్వడం కానీ, లేదంటే ఒక్క ఆప్షన్స్ ఇవ్వపోయి ఇంకో ఆప్షన్ ఇవ్వడం కానీ, లేకపోతే అసలు అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కాకుండా బయట ఆన్సర్ రైట్ అనుకుంటేనే మనం అబ్జెక్షన్స్ పెట్టాలన్నమాట. ఇప్పుడు సపోజ్ సెకండ్ క్వశ్చన్ ఉంది. సెకండ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ కాదు, బయట ఇంకో ఆన్సర్ ఉంది. ఆ 4 ఆప్షన్స్ కాకుండా బయట ఆన్సర్ రైట్ అని చెప్పి మీరు పెట్టచ్చు. లేదు అనుకుంటే ఆ 4 ఆప్షన్కి సంబంధించి ఆ క్వశ్చన్ అయితే కాదు, అసలు ఆ క్వశ్చన్ టోటలీ రాంగ్ అని చెప్పి మనం అబ్జెక్షన్ చేయొచ్చు. ఒకవేళ మీకు అది రాంగ్ అనిపిస్తే. ఓకేనా? అది అబ్జెక్షన్. ఒక్క పర్సన్ అబ్జెక్షన్ పెట్టినా సరే ప్రతి ఒక్కరికి మార్క్స్ యాడ్ అవుతాయి. అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకి యాడ్ అవుతాయి అని ఎవరైనా చెప్తే కానీ నమ్మకండి. ఓకేనా? అబ్జెక్షన్ ఆ క్వశ్చన్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే ప్రతి అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకి యాడ్ అవుతాయి, పెట్టని వాళ్ళకి ప్రతి ఒక్కరికి యాడ్ అవుతాయి. ఓకేనా? సమ్టైమ్స్ మీరు అబ్జెక్షన్ పెట్టకపోయినా కూడా ఎవ్వరు కూడా సపోజ్ 35,000 మంది అబ్జెక్షన్ పెట్టకపోయినా సరే, సో వాళ్ళ సైడ్ నుంచి ఇంకోసారి రీవెరిఫై చేస్తారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ రీవెరిఫై చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళ సైడ్ నుంచి మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. ఎవరు ఆ 35,000 మంది అబ్జెక్షన్ పెట్టకపోయినా వాళ్ళ సైడ్ నుంచి మళ్ళీ చూస్తారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు ప్రతి ఒక్కరికి. ఓకేనా? ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి నీకు ఐసెట్కి సంబంధించిన అన్ని వీడియోస్ అన్నీ వస్తాయి. అలాగే 2024 ఐసెట్ వీడియోస్ చూడండి. 2024, 23 ఐసెట్ వీడియోస్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ప్లేలిస్ట్లో 2024 ఆల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అలాగే నాకు వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. లాస్ట్ ఇయరే క్రియేట్ చేశాను, బట్ లాస్ట్ ఇయర్ నేను ఎవరికీ చెప్పలేదు. బట్ ఇయర్ మీ అందరికీ యూజ్ అవ్వాలని చెప్పి ఆ ఛానల్ లింక్ అనేది కూడా నేను వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కూడా కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో అందరు దాంట్లో జాయిన్ అవ్వండి అప్డేట్స్ కోసం. ఓకేనా? సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, చాలామందికి రీచ్ అయ్యేలాగా చూడండి. నాకు కూడా హ్యాపీనెస్ మీరు అలా చేస్తే. థ్యాంక్ యూ.